అందరికీ నమస్కారము. నువ్వుల పొడితో పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చి పులుసు అయితే మా అమ్మ చిన్నప్పటి పచ్చి పులుసు ఇది. ఇలా నువ్వులు వేయించేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర 2 స్పూన్లు కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకొని ఇలా గ్రైండర్లో వేసేసి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఈ పచ్చి పులుసు అయితే ఆరోగ్యానికి మంచిది. పచ్చి పులుసు చేస్తూ ఉంటేనైతే 4 ఇండ్లకు గుమగుమలాడుతుంది. పాత రోజులలో వాడంతా స్మెల్ వచ్చేదట నువ్వుల పచ్చి పులుసు చేస్తే. మనకు ముద్ద రెడీ అయిపోయింది, చింతపండు రసం రెడీ అయిపోయింది. ఇంకా ముద్దను నువ్వుల ముద్దని ఇందులో వేసేసి మంచిగా చేయితోటి కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. చేయితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఏది చేసినా కానీ చేయితోటి కలపడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. మాకు చిన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేది మా అమ్మ, మా మేనత్త పచ్చి పులుసు చేస్తుంది నువ్వుల పొడి వేసి, చాలా బాగుంటుంది, వాడంతా వాసనే వచ్చేది బిడ్డ అని చెప్పేది. ఇంకా మేమైతే ఇంకా అప్పుడప్పుడు టేస్ట్ చేసేస్తాను. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చలికాలము వర్షాకాలము ఇది ఎక్కువ చేసుకోవడం వల్లనైతే ఇంకా మంచిది. నువ్వులు ఎప్పటికీ ఒకేలాగా తినలేము కదా, ఇలా కూడా తిన్నామంటే ఇంకా ఇలా కూడా కొన్ని వాడిన వాళ్ళం అయిపోతాం. పెద్దవాళ్ళ వంటలు కొన్ని గుర్తు చేసుకుంటేనైతే అసలు అన్నీ ఎంత మంచిదో ఆరోగ్యానికి. అప్పటి వంటలు మనము టేస్ట్ బాగానే ఉంటుంది, మనకు ఆరోగ్యానికి కూడా మంచి పని చేసేలాగా ఉంటాయి వాళ్ళు చేసిన వంటలన్నీ కూడా. ఇలా మనం తాలింపు అంటే అందరికీ తెలిసిందే, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకు పచ్చి పులుసుకు. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ అంటే మనము నువ్వుల పొడి నువ్వుల ముద్ద చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసే నువ్వుల ముద్ద చేసాము. ఇంకా మనం పచ్చి పులుసులో ఆ నువ్వుల ముద్ద అంతా కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని చేతితోడు కలపడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది. మనకి ఇలా తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపు అయితే మనకు బయటికి ఏ మాత్రం పోకుండా కొంచెం మనం చారు పోయగానే మూత పెట్టినామంటే మంచి టేస్ట్, అసలు బయటికి వెళ్ళనియవద్దు. తాలింపు ఘాటు చిన్న మంట పెట్టుకొని వేయించేసుకోవాలి. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే చిన్న మంట పైన అయినా కానీ గబాలన వేగిపోతాయి. సమ్మర్లో తొందరగా తాలింపు రెడీ అయిపోతుంది. అందుకే చిన్న మంటతోటి వేయించేసుకున్నామంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా అలా కొంచెం చారు పోసి మూత పెట్టేసి మళ్ళీ మూత తీసేసి మనకు ఆ తాలింపు పొగలన్నీ పోయినాక మూత తీసేసుకొని మళ్ళీ మొత్తం చారు పోసేసినాం అంటే గుమ్మలాడే నువ్వుల పచ్చి పులుసు